హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని, ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఢిల్లీ అయితే రావడం జరిగిందండి. ఢిల్లీ ఇప్పటికి 10 సార్లు వచ్చాను. వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్న మంచి మంచి లొకేషన్లో పురాతనమైన మందిరాలు చూడడం జరిగింది. అయితే నేను ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఇండియా బార్డర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఈరోజు నాకైతే ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనైతే ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అండి. ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో చాలా అద్భుతంగా చేస్తారు అండి. నాతో పాటు మీరు కూడా చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అమృతసర్ సమీపంలోని భారత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు 1947 దేశ విభజన సమయంలో ఏర్పడిందండి. ఇక్కడ సూర్యాస్తమయం వేళ జరిగే బీటింగ్ రిట్రీట్ అంటే వందన సమర్పణ మరియు జాతీయ జెండా అవనానతనం ఉత్సవం 1959 నుండి కొనసాగుతుందండి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎఫ్ జవాన్లు ఇక్కడ ప్రత్యేకమైన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎలా ఏర్పడింది అంటే, ఇండియా పాకిస్తాన్ బార్డర్నే అటారీ వాగా సరిహద్దు అంటారు అండి. ఇది భారతదేశం వైపు ఉన్న గ్రామం పేరు అటారీ, పాకిస్తాన్ వైపు ఉన్న గ్రామం పేరు వాగా. సంయుక్తంగా దీనిని అటారీ వాగా బార్డర్ అంటారు. ఇది 1947లో భారత పాకిస్తాన్ విడిపోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఈ మార్గం గుండానే సరిహద్దు దాటారు అంటండి. చారిత్రక షేర్షా సూరి మార్గంలో అమృతసర్ లాహోర్ మధ్య ఈ సరిహద్దు చెక్పోస్ట్ ఏర్పడింది. 1959లో భారత్, బీఎస్ఎఫ్, పాక్ రేంజర్లు సంయుక్తంగా ఈ ప్రాంతంలో సైనిక విన్యాసాలు, జెండా దించే సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు అండి. మొదట్లో ఇక్కడ 3-4 డబ్బాలు ఉంచి శుద్ధతో చిన్న గీత అయితే ఉండేది అండి. ఇదే పాకిస్తాన్ ఇండియా బార్డర్ కింద మొదట్లో ఉండేది. తర్వాత డెవలప్మెంట్ అనేది చేసి పెద్ద స్టేడియం అయితే నిర్మించారు అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఇండియా బార్డర్లోని స్టేడియంలో ఉన్నాను అండి. మీకు పాకిస్తాన్ బార్డర్లో స్టేడియం కూడా చూపిస్తాను చూడండి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, అదే పాకిస్తాన్ బార్డర్లోని స్టేడియం. మనకైతే కొన్ని లక్షల మంది అయితే వచ్చారు. అక్కడ అయితే చాలా తక్కువ మంది ఉంటారు అండి పాకిస్తాన్ వాళ్ళు. అలాగే మనకి ఇక్కడ జెండా ఎలాగా ఎగురుతుందో అక్కడ పాకిస్తాన్ జెండా కూడా ఎగురుతుంది. వీళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ ఒకే ప్రకారం ఇక్కడ ఒకరికొకరు శబ్దాలు చేసుకుంటూ విన్యాసాలు చేస్తారు అండి. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు అండి. ఆగస్టు 15 దేశ స్వతంత్ర దినోత్సవం సరిహద్దు స్టేడియంలో త్రివర్ణ పతాకాలతో దేశభక్తి వాతావరణం పొంగిపోతుంది. పండుగలు మరియు స్వతంత్ర దినోత్సవం వేళ బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ రేంజర్లకు మిఠాయిలు అందించి శుభాకాంక్షలు తెలుపుతారు అండి. ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర స్టేడియం అయితే చాలా అద్భుతంగా నిర్మించారు అండి. ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఈ వేడుకను వీక్షించడానికి వీలుగా ఇరు దేశాల సరిహద్దు గేట్ల వద్ద భారీ ఓపెన్ ఎయిర్ గ్యాలరీలను నిర్మించారు అండి. దేశ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ స్టేడియం వద్ద విద్యుత్ దీపాలతో 3 రంగుల జాతీయ జెండాను విద్యుత్ దీపాల అలంకరణలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అండి. వేడుక ప్రారంభానికి ముందే వేలాది మంది భారతీయులు త్రివర్ణ పతాకాలు చేత పట్టుకుని భారత మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ స్టేడియం దద్దరిల్లిపోతుందండి. బీఎస్ఎఫ్ జవాన్లు పారేడ్తో పాటు దేశభక్తి గీతాలు, సాంప్రదాయ నృత్యాలు మరియు బాలీవుడ్ దేశభక్తి పాటలతో ఇక్కడ వాతావరణం పండుగలా మారిపోయిందండి. సరిహద్దు గేట్లు తెరిచినప్పుడు ఇరువైపులా సైనికులు బూట్లను గట్టిగా నేలకేసి కొడుతూ, కాళ్ళను పైకెత్తుతూ చూపే శౌర్యం మరియు గంభీరమైన హావభావాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి అండి. సూర్యాస్తమయం సమయంలో ఇరు దేశాలు జాతీయ జెండాలను అత్యంత సమన్వయంతో గౌరవపూర్వకంగా కిందకి దించి గేట్లను మూసివేయడంతో ఈ వేడుక ముగుస్తుందండి. అటారీ వాగు సరిహద్దులో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకలు యొక్క అద్భుతమైన దృశ్యాలను నాతో పాటు మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, అమృతసర్ దగ్గరలో ఇండియా పాకిస్తాన్ బార్డర్ స్టేడియం ఉంటుందండి. పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నగరానికి పశ్చిమ దిశలో ఉన్న అటారీ వాగు సరిహద్దు ఉంటుంది. అమృతసర్ నుండి ఈ బార్డర్ స్టేడియం 30 కిలోమీటర్ల దూరం అండి. ఈ కవాతును చూడడానికి ఎలాంటి ప్రవేశం రుసుము లేదు. ఇది పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. సరిహద్దు గేట్లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచే ఉంచుతారు. కావత్తు వేసవిలో సాయంత్రం 5:15కి, శీతాకాలంలో 4:15కి ప్రారంభమవుతుందండి. ఈ స్టేడియంలో సీట్లు మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుంది. అంటే
స్టేడియం 7 అంతస్తులతో ఉంటుందండి. మనం ఎక్కడైనా సరే కూర్చోవచ్చు. మేమైతే 7 అంతస్తుల పైనుండి అయితే చూసాము. ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఫ్రెండ్స్, కావత్తు ప్రారంభ సమయానికి 2-3 గంటల ముందే మధ్యాహ్నం 2:30-3 గంటలకి ఇక్కడికి చేరుకోవడం చాలా మంచిది అండి. ఫ్రెండ్స్, స్టేడియం లోపలికి ఎటువంటి పెద్ద పెద్ద బ్యాగులు అనుమతించరు అండి. మీరు కేవలం మొబైల్ ఫోన్స్, వాటర్ బాటిల్స్, మినీ పర్స్ అనుమతి ఉంటుంది. ఫోన్స్లో మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు అండి. భారతదేశ సరిహద్దులో మన సైనికులకు మనం అత్యంత గౌరవం ఇవ్వడానికి ప్రధాన కారణం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని, ప్రజలను కాపాడుతుండటమే కాకుండా వారు పగలు రాత్రి అని తేడా లేకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఉంటూ శీతల వాతావరణంలోనూ దేశ భద్రత కోసం శ్రమిస్తారు అండి. వారు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశం కోసం పోరాడుతూనే ఉంటారు. శరీరం మంచుగడ్డ కట్టి శీతల వాతావరణంలో కూడా వారు విధులు నిర్వహిస్తారు అండి. అందుకే మనం ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాము. భారతదేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన జవానులకు నివాళాలు అర్పించడమే ప్రతి పౌరుడి కనీస బాధ్యత అండి. వారి నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ నివాళాలు అర్పించడమే వారి కుటుంబాలకు మరియు దేశానికి మనం ఇచ్చే గౌరవం అండి. ఫ్రెండ్స్, నేను ఆ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ RR గోదావరి తెలుగు.